అందరికీ ప్రైజులండి. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా 5:9. అట్టి కార్యమును బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చకొనుకుందునా, ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, చైనాలో ఒక హోటల్ ఉంది. హోటల్ అది ప్రసిద్ధి మాట. కేవలం ఒక కప్పల కాలు కర్రీ చేయడానికి స్పెషల్ మాట. కప్పల కర్రీ బాగా చేస్తుందన్నమాట. ఆ హోటల్ యజమాని దగ్గరికి ఒక రైతు వచ్చి అడుగుతాడు, నా దగ్గర కొన్ని కప్పలు ఉన్నాయి, కొన్ని వేల కొద్ది కప్పలు మా ఇంటి దగ్గర ఉన్నాయి, నైట్ నిద్ర పట్టుకొని చేస్తున్నాయి, అవి తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు తీసుకుంటావు అడిగితే తీసుకురమ్మని చెప్తాడు యజమాని. హోటల్ యజమాని కప్పు వచ్చి 20 రూపీస్ ఇస్తా, డైలీ 200 కప్పులు కావాలి నాకు, తీసుకురండి అని చెప్తాడు అనమాట. ఎన్ని రోజులు సప్లై చేస్తూ ఉంటాడు, 10 నెలల పాటు మీకు సప్లై చేస్తాడు, అన్ని కప్పులు ఉన్నాయి మా ఇంటికాడ అని చెప్తాడు. ఓకే, డీల్ ఓకే. మరుసటి రోజు ఆ రైతు వస్తాడు, కేవలం 2 చిన్న కప్పులు మాత్రమే తీసుకొని వస్తాడు. ఇదేంటయ్యా 2 కప్పులు తీసుకొచ్చావు అని చెప్పంటే అప్పుడు చెప్తాడు మాట, పొరపడ్డానని చెప్పి రైతు చెప్తాడు, మా ఇంటికాడ ఉన్నది కేవలం చిన్న 2 కప్పులండి, ఇవి కొన్ని వేల కప్పుల కింద అలర చేస్తే గోల గోల పెడుతున్నాయండి ఇవి అని చెప్తాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా ప్రతి సమస్య కూడా కేవలం చిన్న సమస్య, పెద్ద సమస్యగా భూతత్వం పెట్టి దాన్ని చూడకండి. అలాగే ఎవరైనా ఏదైనా చేసినా సరే, ఎవరు ఎన్ని అరుపులు అడిచినా, ఎన్ని కేకలు చేసినా వాటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే చీకట్లో సమస్యను పెద్దగా ఎప్పుడు కూడా మనం చూడకూడదు. చిన్నదే కానీ పెద్దగా పబ్లిసిటీ చేస్తుంటారు, కానీ అలాంటి విషయాలు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ధైర్యం కలిగి ముందుగా మనం ఏసైపు మనం చూస్తూ మనందరం ముందుకు వెళ్ళిపోవాలి. ఇవి కప్పల్లా ఈ చిన్న కప్ప వేల కప్పలా గోల్ చేత అలాంటి చిన్న కప్పలా మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేనేలేదు. ఈ యొక్క విషయాన్ని మేము అందరూ గమనించగలుగుతానని పరిశుద్ధాల సంవత్సరం అందరికీ తెలియపరుస్తున్నాను. అందుకే ప్రజలని